హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చి ఫ్రైడే లాగ్. ఈ పొద్దు పూనంతా చేసి బిడ్డను స్కూల్కి పంపించేసి నేను తోట దగ్గరికి పోతా ఉన్నాను. బికాజ్ అదంతా నేను వీడియో తీయలేదు. దానికే అప్పుడు తోట దగ్గరికి పోతాము కొట్టేసేకి షేప్ షెట్లు అనే దానికే పదాప సరే వస్తానని చెప్పేసి పోతుంది. బట్ ఇప్పుడు శుక్రవారం కదా, దానికి నాకు బేజాను పోనుండే. అయితే కూడా నేను ఇంకేం చేసేదా ఎప్పుడు రా అని దానికి సవారీ మీద ఎక్కి పోతా ఉన్నాను ఫ్రెండ్స్. బుర్ర అని ఎంత పని చేస్తేనూ తిడుతూనే ఉంటాడు. పని చేసుకొని వీడియో తీసుకుంటే ఈ అప్పకేమో నొప్పి నాకే అర్థం కాలేదు. అయితే తిడుతూనే ఉంటాడు ఫ్రెండ్స్. నాకు ఈ నడమ తిట్లు కామన్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎవడు తిట్లు తిని నాకు తిడితే కూడా ఈ షోలో ఇడిసేతారు అయిపోయింది. గాల్లో కొట్టుకొని పోయినట్లా. చూడండి, యాడ్ చూస్తేనో అపార్ట్మెంట్లు జమీను పెట్టుకుండే వాళ్ళే లేదు, అంతా అమ్మేసిండారు. ఈ సజ్జాపూర్ మా ఏరియా వాళ్ళు ఇంక నెక్స్ట్ ఫ్యూచర్లో చేనులు చేసేది తోటలు చేసేది అంతా రేరు. దానికే ఫ్రెండ్స్ జనాలకి ఈ తర అహంకారాలు కొలెస్ట్రాల్ అంతా ఎక్కిపోయిండేది. చాలా కష్టము ఫ్రెండ్స్. ఏమంటే ఇవుడు అగ్రికల్చర్ చేసి ఏం బతికేది అనే తర యాదో ఒక అపార్ట్మెంట్లకి ఇచ్చిస్మా, బాడిగింట్లు పెట్టుకొని ఇస్మా, దుడ్లు పెట్టుకొని ఇస్మా, మెరిసిస్మా. ఆయో ఈ తర అయిపోయింది. ఎవరు ఆడనా పోకొని ఏమన్నా చేసుకుని మనకి వాళ్ళు రాండ పని చేసే టైం ఆసంభవం అయింది. ఆసంభవం రండ ఏమేమి పని చేస్తామో చూపిస్తాను. చూసి ఆనందపడండి. ఎలాంటి ఒకరు కష్టపడుతూ ఉన్నారంటే మీకు సంతోషం అవుతుంది కదా. ఓనర్ సో ఇట్లుండాలా ఫ్రెండ్స్. ఓనర్కి ఒక అసిస్టెంట్, నేను అసిస్టెంట్. అడగండి మా ఓనర్ని ఏం బాగా పని చేస్తాననేసి. నేను బాగా పని చేస్తాను తానే, పర్వాలేదు. ఎక్కడ చేసినాడు నా అక్క ఇవంతాను ఎవడొచ్చి ఇక్కడ చేసేసిన మా ఓనర్ భలే ఫాస్ట్ ఫ్రెండ్స్. నిన్నే ఎవడో వచ్చిండాడు, ఈ సోల్ కట్ చేసేసిండాడు. పర్వాలేదు. డగన కట్ చేసేసిండాడు ఎవడో వచ్చి. మా ఓనర్ నుంచి పర్వాలే ఫోన్ చేసే దాంట్లో. ఓనర్ పోయి కట్టలేకపోతే చెప్తున్నాడు. కట్టలేకపోతాడు. మా పని ప్రారంభం చేయాల. చూడండి ఫ్రెండ్స్, ఎట్లు కట్ చేయాలని చెప్పేసి ఒక డెమో చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు చూడండి ఈ పక్క ఎట్లుండదు అది కట్ చేసింది. ఇది చూడండి ఇట్లా పెట్టుకొని టాంగ్ కట్ చేస్తూ ఉండాలి. ఫాస్ట్గా బ్యాక్ కెమెరా పెడతా ఉండాలి. ఇట్లా 2 ఆకులు ఇచ్చి చేసుకొని పోతా ఉండాలి. చూడండి అట్లా చూడండి. చూస్తారు కదండి ఫ్రెండ్స్, ఈ తర 2 ఆకులు ఇడిచి కట్ చేయాలా టంగ్ అని నీట్గా కట్ చేసుకున్నాలా ఫ్రెండ్స్. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, కట్ చేసి చాలా పోయారని చెప్పి అనుకుంటాను. మా ఊరు ఆడపోయినాడు. దానికి నేను పోయి ఒకరని చెప్పి రెస్ట్ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఎంత చెప్పని కట్ చేసేటైతుంది. నాకు చాలా పోయా ఒక పోటీ చెట్లు కట్ చేసేసాను. షంప్నీలంతా కరకు వచ్చేస్తాయి. బట్ ఏమంటే మనకు గుడ్ ఎక్సర్సైజు. ఎక్కడ ఎక్సర్సైజ్కి క్లాస్ పోయే అవసరం లేదు. వచ్చి ఒక 2 షంప్నీళ్ళు సిందిస్తే ఉండే కొలెస్ట్రాల్ అంతా కమ్మైపోతుంది. మనిషికి కొలెస్ట్రాల్ ఉండకూడదు, అహంకారం ఉండకూడదు అంటే ఇట్లా తోటల్లో పనులు చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు జనాలు పనులు చేసి చూసేసిండారు, అంత లఘు నేర్చుకునిచ్చినారు. దానికి కొలెస్ట్రాల్ జాస్తి జనాలకి. చూడండి, నేను ఏడుకొచ్చినాను, తోటకు వచ్చినాను ఫ్రెండ్స్. తోటకు వచ్చేసినాను. ఇక్కడ చల్లగా ఉంటుంది కూకుంటే. అదే ముక్త పీసు దానికి అప్పుడు ఇక్కడే వచ్చి కూకునేది నేను. ఆ మిషన్ దగ్గర కూకోవచ్చు. బట్ నాకు ఇతవే ఏమో ఒకతరా పీస్. ఎండ చాలా అయిపోయా ఫ్రెండ్స్, మా చెట్ల ఎనర్జీ డౌన్ అయిపోయా. దానికే ఇప్పుడు ఇంటి తోట ప్రయాణం చేస్తూ ఉండాలి. చూడండి, మేము ఆవిడ 1.5 సోలు ఒకటి చేసి పొద్దున్న నుంచి. అయ్యో ఒక షర్ట్ కట్టేదానికి 1/2 అవర్ అవుతుంది. పొద్దున్న 8 గంటలకు వచ్చింది, ఇప్పుడు 11:30 అయింది. ఇవి పోయే ముద్దు చేసి తినేది. నేను ఎట్లా షార్ట్ చేసి పెట్టేసి వచ్చిన్నాను. ఇప్పుడు షార్ట్ చేయాలంటే చచ్చిపోతున్నాను. ఇంకా చాలా అయిపోతుంది. 12 గంటలు 1 గంట పోతుంది. పొద్దున్నే పొట్లు షార్ట్ చేసి వస్తే ఆరంగా ఇవిడిపోయి ముద్దు చేసుకొని తినేసి రంచేపు ముద్దు తీసి 3 గంటలకు పోయి ఏమన్నా బుక్ చూడవచ్చు. ఇట్లుంటుంది ఏం చేసేది. మా బొత్తులు అంతా ఇదే ఫ్రెండ్స్. చూడండి, వెయిట్ చేస్తూ ఉన్నాడు. మా గోని కాకులు ఎత్తుకొనిసింది. కాకులు ఎత్తుకుంది.
ఇంటికి పోతాను ఉంటాడు ఏ పబ్లిక్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు పోనంత ఆయా వెలిగింది, పోతా ఉంటాను. ఇంకా చాలా పోయాని చెప్పుకొని ఇస్తాను. ఇది ఇప్పుడు మా తోట ఫ్రెండ్స్. ఎవరో రోడ్ని ఎట్లా చేసి పెట్టిండారు. ఈ రోడ్లో పారాడు ఎప్పుడు అయ్యలేదు, గాడి కూడా పోయలేదు. చూడండి కావాలంటే చూడండి, రోడ్లో వేసి పెట్టిండారు. ఇట్లా కొన్ని ఊరు చేస్తారు. దానికి నడుచుకొని ఇట్లా పోనాయా నడుచుకొని పోతాం. 6 గంట రోడ్లు ఇట్లా పనులు చేసి చూడండి. ఇప్పుడు మా పాలవస్ వచ్చిండ్రి నన్ను మీట్ చేసేకి. చూడండి, మీరు ఇన్స్టాలో పాలవస్ వచ్చింటే తెలుస్తుంది. నేను 2 ఇన్స్టాలో ఫేమస్ అయినాను ఫ్రెండ్స్. దానికే చూడండి. అది చెప్పు, నీ పేరు చెప్పు. ನನ್ನ ಹೆಸರು ಮೌನಿಷಾ. ನನ್ನ ಹೆಸರು ಯಶಸ್ವಿನಿ ಅಂದ್ಬಿಟ್ಟು. ನಾನು ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀನಿ, ಬಟ್ నా కన్నడ చూసి చాలా జనాలు తిడతారు. దానికి నేను మాట్లాడేది అంతే ఫ్రెండ్స్. వీళ్ళంతా కన్నడలో వీడియోస్ చేస్తారు. వీళ్ళకి ఫాలో చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఎలాంటే ఒక క్రియేటర్ ఇంకో క్రియేటర్కి హెల్ప్ చేయాలా అట్లా. ఎలాంటే మేము ఎంత కష్టపడి వీడియోస్ చేసేది మీకోసము. మీరు చూడని అనేసి, మీరు చూడకపోతే బాకేం మేమేం పనులే కూడా చేసేది ತಾನೇ ಬೆಳೆಸಿ ನಮ್ಮನ್ನು ಬೆಳೆಸಿ. ನಂದು ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಇದೆ ಯಶಸ್ವಿನಿ 1721 ಅಂತ ನೀವು ಸರ್ಚ್ ಮಾಡಿದ್ರೆ ಸಿಗುತ್ತೆ. ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. ನಂದು ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಇದೆ ಐ ಆಮ್ ಆದ್ಯ ಅಂತ, ಅದನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಎಲ್ಲರೂ ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಕಮೆಂಟ್ ಮಾಡಿ. ಕಮೆಂಟ್ ಮಾಡಿ. ನನಗೆ ಬೆಲ್ ಐಕಾನ್ ಒತ್ಕೊಂಡು ಪಕ್ಕದಲ್ಲಿ ಬೆಲ್ ಐಕಾನ್ ಕೂಡ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ ಇಟ್ಕೊಳ್ಳಿ, ನೋಟಿಫಿಕೇಶನ್ ಬರ್ತಾ ಇರುತ್ತೆ. ಪರವಾಗಿಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್, ನಾನು ಕನ್ನಡ ಕಲಿತಾ ಇದ್ದೀನಿ. ನಿಮ್ ಬೈತೀರ ಅಂದ್ಬಿಟ್ಟು ಮಾತಾಡಲ್ಲ ಅಷ್ಟೇ, ಆಯ್ತಾ? సరే ఫ్రెండ్స్. నెక్స్ట్ వాళ్ళని పంపించేసి ఆమెకి నేను సిటీ ఉండే ఫ్రెండ్స్, సిటీకి పిలుస్తానే ఉంటారు ఫోన్ చేసి రాండా 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 అని. ఆమెకి వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తుంది. చూడండి అక్కడ ఒక్కొక్క పిల్ల లియో అని దీని పేరు, భలే బాగుంది చూడండి. రా అంటే పోయి దూరుకొనిచ్చిద్ది ఫ్రెండ్స్, దిగులు పడిపోయి లోపల దూరుకొనిచ్చిద్ది. వీడియోకి వచ్చేదంట ఫ్రెండ్స్, దానికి కూడా దిగులు వీడియో ఉంటే చూడండి. నేను ఎంత దిగులు పెట్టినాను అందరికీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నీళ్ళు పసుకొని వచ్చేసి మా పాలవర్స్ వచ్చింటారు కదా, కొంచెం వాళ్ళు కూడా మాట్లాడుకొని టైం పాస్ అయిపోయా. దానికి టైం అయిపోయా. ఇప్పుడు నీళ్ళు పసుకొని వచ్చేసి ఇంకేం పని ఉంది చూడాలా ఫ్రెండ్స్. చారేం చేయాలని యోచన చేయాలా. ఇది ఒకటి మాకు ఎప్పుడు ఏం చేయాలా. ఆడవాళ్ళు బొత్తుకే ఇంత. పొద్దున ఏం చేయాలా, మాప్సరికి ఏం చేయాలి, టిఫిన్కి ఏం చేయాలి, రాత్రికి ఏం చేయాలి. అయ్యో, ఇప్పుడు పోయి నీట్గా తలదుక్కునేసి అరంజ్ రెడీ అయిపోయి ఒక 4 రీల్స్ చేసేసి 4 రీల్స్ చేసేసి అంతా చేసేసి అమ్మటికి ఊకుంటాను నెమ్మదిగా. రండి చూడండి ఫ్రెండ్స్. చూడు అంతా బొతుకు చేసేసినాయి. ఇప్పుడు శుక్రవారం కదా, దానికి ఇల్లు ఇండ్లు అంతా ఉజ్జేసి పొద్దున్నే పుట్లు చేసినాయి. అవుడు యాక్చువల్గా అంతా చేసేసి పూజ చేసినావు. ఇప్పుడు మా గౌడు ఇది కట్ చేయాలా, పోదాం రా తోట దగ్గరికి అని. సరే ఇంకేం చేసేది, అప్పుడు రమ్మంటే ఉండడు అని చెప్పేసి నేను వెళ్ళేసి పొద్దున్నే లాక్స్ చూస్తారు కదా మీరు పొద్దునుంచి. అయితే ఇంకేం చేసేది అని ఇప్పుడు మార్చర్లా పూజ చేస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆమెకి దేవునికి అంతా పూజ చేసినాయి, నీట్గా బొట్లు పెట్టి అంతా పూజ చేసినాయి. అదేమో తెలియదు, దేవుని కనికరం లేకపోయినా అనుకుంటాను. నేను ఏం చేసేకపోయినాను, అందరూ తప్పులు కనిపెడతాయి, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి ఒక దాని మీద ఒకటి. అయ్యో ఏం చేసేదాంటికి యూత్లు అంతా కడప అంతా అలగలి కడపలకంతా బొట్లు పెడుతున్నాయి. ఆమెటికి తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసి, ఆ తులసి చెట్టు అది తులసి ఉండలే ఫ్రెండ్స్, ఆడ యాక్చువల్గా తులసి లేదు చూడండి. అది ఒక మలక మొలిసిండే. సరే ఆడ తులసి ఇంకా పెట్టాలా, నేను పిక్కొచ్చి పెట్టాలా దాన్ని. 2 మలకలు మొలిసిండే ఉన్ని అని పూజ చేస్తున్నాయి ఫ్రెండ్స్. చూస్తారు కదా ఫ్రెండ్స్, తులసికి అట్లా తులసి పిక్కేసేసింటిమే. అయితే తులసి మలకలు ఉన్నాయి, అవి పెద్దదిగా నేను ఇచ్చినాను. అవి పెద్దదైనాక పీకి సెంటర్లో పుడుస్తాను. దానికే ఇప్పుడు ఆడేసింటిని. ఎట్లయినా కానీ ఆ తులసి కట్టే కదా, దాన్ని పూజ చేయాలని చెప్పేసి పూజ చేస్తున్నాయి. శుక్రవారం పూటలు మాత్రం కంపల్సరీగా చేస్తాను. మంత్లీ పీరియడ్స్ అయితే మాత్రం పిలిచిస్తా. మిగిలిన టైంలో ఖండితంగా చేస్తాను ఫ్రెండ్స్ పూజ. ఈ పొద్దు ఇట్లా అయ్యా, ఎలాంటి పొద్దున్నే అంతా పూజ చేసి వచ్చి చాలా పోయా. ఇప్పుడు తిరిగా పోయి ఇంక వంటలో చూడాలా, వంట చేయాలా, ఏం చేయాలనేసి తెలియదు. రండి ఇప్పుడు చూస్తాం.
మా కూతుర్లు ఏమో మేస్తూ ఉండారు ఆ మేపులో తట్లా వేసుకుని గొర్రెలు మేసినట్లా లచ్చుకొని బాగా తింటారు ఫ్రెండ్స్ మీ అంగడి మేపలు మాత్రంకి తనే చెప్పు అంగడి మేపలు మాత్రం మెల్లగా తింటాను ఫ్రెండ్స్ అని చెప్పు. అదే భోజనమా అన్నమా అది దిక్తుందా అది దిగేలే ఎలా కారం దర్శ పెట్టిస్తాను ఉండు. ఏం చెప్తారండ్రీ సూత్రా ఎట్లా చెప్తారా ఏమీలే అంగడి మేపలు దిగినట్ల భోజనాలు దిగేలే ఒకరికి నిజమీది. అంగడి మేపలు అయితే ఎంతనా ఈయనే గొర్రెలు మేసినట్లు మేస్తారు అందరూ అట్లే. చూడండి ఇక్కడ వచ్చి చూస్తున్నాయి స్వామి చూడండి ఎట్లుండాయి ఇంటి నిండా పారేసినాను. మధ్యాహ్నంలో టీ గ్లాస్ నుంచి అన్నీ పొడిండేది ఇవి స్వామాలతోనే ఇంక వంట చేయాలి ఎట్లా పొద్దున్నే బ్యాలెన్సేసేది ఫ్రెండ్స్. అదే వచ్చింది దానికే సంగతి చేసిస్తాను నాకు చాలా పోసింది పొద్దున్న నుంచి చేస్తూనే ఉన్నాను. శుక్రవారం పూట్ల అదేమో తెలియదు నాకు మాత్రం సొర్రైన బతుకుంటుంది. అందరికీ ఉంటుంది ఆడవాళ్ళకి శుక్రవారం పుట్లు అండ్ సోమవారము అట్లా టైంలో చేయిపోయి చాలా ఉంటాయి. మీకేం టైంలో నుంచి ఫ్రీగా ఉంటామో ఈ టైంలో మాత్రం చాలా పుని అంటే ఇప్పుడు ఈ పునద ముగించిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎవరో బర్త్డేకి ఎంత కొడుతూ ఉంటారు. నా బర్త్డేకి ఒకరు కొట్టలేదు. వాళ్ళ బర్త్డేకి మాత్రం కట్లు కొట్టుకుంటారు. నా బర్త్డే కుట్టకెళ్దా చెప్పండి అంతే ఫ్రెండ్స్. చూసుకోవటానికి అయిపోయా ఇంక మనకు అవసరం లేదు రండి అడుగుకునేది. ఇప్పుడు లాగిన్ కంప్లీట్ చేస్తాను. ఇష్టమైతే ఒక లైక్ చేయండి, అట్లే ఫాలో చేయండి, పక్కన ఉండే బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. బాయ్ బాయ్ టాటా సీ యూ మీట్ యూ నెక్స్ట్ వీడియో.